హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ నేర్చుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది. అసలు హ్యాండ్స్ మీకు అర్థమవుతుంది, మీరు నేర్చేసుకోండి. ఫస్ట్ అయితే మనము ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కదా, ఈ మన సైడ్ ఉన్న ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయండి. చేస్తే మనకప్పుడు 4 లేయర్స్ అనేది, అంటే 4 లేయర్స్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఇది హ్యాండ్ కోసం అండి. మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా ఉంది, అర్థం చేసుకోండి చాలా. ఇప్పుడు హ్యాండ్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద సమానం లేకపోతే కట్ చేయండి. పోగులు అలా ఉన్నా కానీ కింది సైడు సమానంగా కట్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే సమానంగా కట్ చేసుకున్నాము. సమానం కట్ చేసుకున్న తర్వాత ఇది ఫోల్డింగ్ కదా, ఇవి ఓపెన్స్ వస్తాయి మనకు. అయితే ఫస్ట్ ఫుల్ హ్యాండ్ గురించి చెప్తా నేను. ఫుల్ హ్యాండ్ పెట్టుకునేటప్పుడు మీ బ్లౌజ్ హైట్ 10 ఇంచులు అయితే కుట్లతో సహా 11 ఇంచులు పెట్టండి. ఇదిగోండి, కుట్లతో సహా 11 ఇంచులు. 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు ఇవి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ సైడు ఇలా టేప్ పెట్టి కిందికి, ఇక్కడ కింది సైడుకు 3 ఇంచుల దగ్గర, ఇదిగోండి ఇలా 3 ఇంచుల దగ్గరకు అయితే ఒక మార్కు చేసుకోవాలి. అయితే ఇది మార్కు చేసినాం కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేపును ఇలా పెట్టండి. పెట్టేసి 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ 8 ఇంచులు ఎక్కడ పెట్టాలంటే మీరు ఇక్కడ కాదు, మనం ఇక్కడ నుండి కిందికి 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇలా 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికనమాట ఈ 8 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ నుండి, అంటే ఈ హైట్ బ్లౌజ్ హైట్ నుండి ఇలా 8 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇది 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ టేప్ పెట్టి ఆ 3 ఇంచులకు 8 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేస్తున్నా. ఇలా 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుండి మనము బ్యాక్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం. అయితే ఈ 2 ఇంచుల ఖర్చు అనేది ఇక్కడ రావాలి మనకు. ఇదిగోండి ఇక్కడ మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు ఇలాగే కట్ చేసుకోండి. అంటే నేర్చుకునే వాళ్ళైతే ఇలా కట్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2 ఇంచులకైతే మార్కు చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి, ఇదిగోండి మనము టేపుని ఇలా పెట్టేసి ఫస్ట్ ఇలా ఒక లైన్ అయితే గీయండి. ఇక్కడ నుండి పైకి, ఇదిగోండి గీసుకున్నారు కదా. గీసిన తర్వాత మనకి ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మీకు ఊకే చూపిస్తున్నా. ఇక్కడ నుండి ఇలా, ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. అయితే మనము హ్యాండ్ అనేది మనకి ఎప్పుడైనా కర్వ్ వస్తుంది అనమాట, ఇలా రౌండ్గా వస్తుంది, ఇలా స్ట్రైట్గా అయితే రాదు. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచుల దగ్గరికి మార్కు చేసుకున్నాం. ఈ 8 ఇంచుల్లో మనకు సగం ఎంత? 4 ఇంచులు. ఇదిగోండి ఈ 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 4 ఇంచుల నుంచి 1/2 ఇంచ్ అనమాట, ఇలా 1/2 ఇంచు పైకి మార్కు చేయండి. చేసిన తర్వాత దీన్ని తెచ్చి ఇలా, ఇదిగోండి దీనికి కలిపేసి మళ్ళీ ఇది తెచ్చి ఈ 8 ఇంచులు ఉంది కదా, దీనికి కలిపేసేయండి. అంతే. కర్వ్ అనేది చూడండి మనకు ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచు వరకు ఇలా స్ట్రెయిట్గా వచ్చి అక్కడ నుండి ఇక్కడ కర్వ్ తిప్పి ఈ 8 ఇంచులకు కలిపేసేయాలి. అంతే. హ్యాండ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా వచ్చింది కదా. ఇది ఫుల్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు హాఫ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హాఫ్ హ్యాండ్, ఇది ఫుల్ హ్యాండ్కి అయితే మనం 11 ఇంచులు పెట్టుకున్నాం. ఇప్పుడు హాఫ్ హ్యాండ్ కోసం అయితే మనము అసలుది 5 ఇంచులు అనమాట, 6 ఇంచులు మనం కుట్ల కోసం తీసుకుందాం. ఇలా కింది నుండి పైకి హ్యాండ్ 6 ఇంచుల దగ్గరికి మార్కు చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ 6 ఇంచుల దగ్గరికి అయితే ఇలా ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి, ఈ ఫుల్ హ్యాండ్కి ఏమో 3 ఇంచులు తీసుకున్నాము. ఇప్పుడు ఇది హాఫ్ హ్యాండ్ కదా, హాఫ్ హ్యాండ్ కోసం 2.5 ఇంచులకు తీసుకోండి. ఇది 2, ఇదిగోండి 2.5 ఇంచులు. ఈ 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి టేప్ పెట్టి ఇలా క్రాస్గా ఫస్ట్ ఈ 2.5 ఇలా ఒక లైన్ గీయండి.
టేపుని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 8 ఇంచుల దగ్గర, ఇదిగోండి 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 8 ఇంచుల దగ్గరికి చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక లైన్ అయితే స్ట్రైట్గా గీయండి. ఈ 8 ఇంచుల దగ్గరికి గీసి ఈ 8 ఇంచుల్లో సగం ఎంత, 4 ఇంచులు కదా, సేమ్ 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకోండి. చేసుకొని అక్కడి నుండి హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇలా తీసుకుంటూ వచ్చి దీన్ని కూడా ఈ హాఫ్ ఇంచుకి ఇలా కర్వ్ అనేది తిప్పండి. తీసుకొచ్చి 8 ఇంచులు ఉంది కదా, దానికి ఇలా కలిపేసేయండి. తర్వాత ఇక్కడ మనకు 2 ఇంచులు మనము బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఈ 8 ఇంచుల నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉండాలి. ఇదిగోండి ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు దీన్ని తెచ్చి ఇలా కలపాలన్నమాట. చూడండి, ఇది హాఫ్ హ్యాండ్, ఇది ఫుల్ హ్యాండ్. హ్యాండ్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంతేనండి, హాఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ఫుల్ హ్యాండ్ కోసం అయితే మనము కింది సైడు హ్యాండ్ లూజు, ఇది ఫుల్ హ్యాండ్ కోసం చూడండి, హ్యాండ్ లూజు 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుందా? ఇదిగోండి 5 ఇంచులు. ఇలా 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇది ఫుల్ హ్యాండ్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. అంటే మనకు ఈ ఫుల్ హ్యాండ్ అనమాట. ఇది ఇలా మీకు అర్థమైంది కదా. ఇది ఫుల్ హ్యాండ్ కోసం 5 ఇంచులు హ్యాండ్ లూజు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు అదే హాఫ్ హ్యాండ్ కోసం అయితే, ఇది హాఫ్ హ్యాండ్ కదా, హాఫ్ హ్యాండ్ కోసం అయితే మనము హ్యాండ్ లూజు 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని, కొంతమందికి అయితే 5.5 కూడా వస్తుంది, 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఆ 6 ఇంచుల నుంచి 2 ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. అంటే ఇప్పుడు ఇది హాఫ్ హ్యాండ్ కదా, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి అనమాట. మీకు ఫుల్ హ్యాండ్కు హాఫ్ హ్యాండ్కు డిఫరెన్స్ తెలిసింది కదా. చాలా ఈజీగా అయిపోయింది కదా. అసలు ఎంత సింపుల్గా. ఇప్పుడు ఫుల్ హ్యాండ్ కట్ చేద్దామా, హాఫ్ హ్యాండ్? ఏ హ్యాండ్స్ కట్ చేసినా కానీ సేమ్ అండి, కొద్దిగానే దీంట్లో డిఫరెంట్ అంతే. 2 అయితే సేమ్. ఇక్కడ నేను హాఫ్ హ్యాండ్ కట్ చేస్తున్నా చూడండి. ఫుల్ హ్యాండ్ కూడా ఇప్పుడు హాఫ్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో ఫుల్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే కట్ చేస్తాము. అయితే ఇది కట్ చేసిన తర్వాత మనము లోత్ అనేది ఎలా తీయాలో అది కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని కొద్దిగా ఇక్కడ నుండి ఇదిగోండి ఇలా కర్వ్ అనేది తిప్పాలి చూడండి. ఇలా కర్వ్ అనేది తిప్పుకుంటూ రండి. ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టినాం కదా, అక్కడికి ఇలా వచ్చి ఇక్కడ నుండి ఈ 8 ఇంచులకు షార్ప్గా వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి ఇంకా క్లాత్ అనేది అతుకు పడుతుంది అనమాట. అక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నా. మనకి ఇది కుట్ట అన్నమాట. ఇక్కడ 1.5 ఇంచు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒకటి ఇలా గుర్తు పెట్టుకోండి. గుర్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం లేదు, ఇది లోతు ఎలా తీయాలో చెప్తా. మనకు బ్లౌజు ముందు సైడు లోతులు వస్తాయి అన్నమాట, అది ఖచ్చితంగా తీయాలి. ఇప్పుడు మనకి ఎలాగో హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుండి ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ మధ్యలో హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుండి తెచ్చి మనం ఈడ 1.5 ఇంచు కట్ చేసుకున్నాం కదా, దానికి ఇలా కలపేయండి అంతే. ఇక్కడ నుండి ఇది తెచ్చి ఈ 8 ఇంచులకు ఎలాగో మనకు లైన్ అనేది ఉంది కదా, ఈ లైన్నే రావాలి. కాకపోతే ఇక్కడికి ఈ 1.5 మనకి ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇది వదిలేసి ఈ మధ్యలో నుండి దీనికి కలిపేయండి అంతే. మనకు హ్యాండ్ లోత్ అనేది కూడా అయిపోతుంది. అయితే ఇక్కడ హ్యాండ్ లోతు కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా సపరేట్ చేసుకోండి. అంటే రైట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్ 2 ఇలా సపరేట్గా వస్తాయి అన్నమాట మనకి ఇలా తీస్తే. ఇప్పుడు మనము ఇదిగోండి, మీకు అర్థమవుతుంది కదా, ఇది మధ్యలో ఇక్కడ నుండి ఇలా షార్ప్గా రావాలి.
షార్ప్గా వచ్చి ఈ మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఈ 8 ఇంచులకు వచ్చేసరికి ఇలా షార్ప్గా తక్కువ వచ్చి షార్ప్గా వస్తుంది. అంతే మనకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు లోత్ అనేది ఇదిగోండి, ఇక్కడ లోత్ అనేది మనకి ఈ మధ్యలోనే రావాలి. ఈ లోత్ అనేది ఎందుకు ఇక్కడ సైడ్ తీసుకురావద్దు అంటే మనకి ఇక్కడ కుట్లు వస్తాయి అన్నమాట. అంటే మనకి ఈ కుట్లు వేసేటప్పుడు సమానంగా ఉండాలన్నమాట. ఇవి మనకు ఈ 2 ఇంచెస్ అనేది 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులు సమానంగా ఉండాలి. అందుకే మీరు ఎప్పుడైనా లోతు తీసేటప్పుడు ఇక్కడ ఈ మధ్యలో నుంచి 1.5 ఇంచు వదిలేసి మన కుట్ల కోసం పెడతాం కదా, అక్కడి వరకు మాత్రమే ఇలా మధ్యలో లోతు అయితే తీయాలి. మీకు హ్యాండ్ క్లియర్గా అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకున్నామో హాఫ్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే లోతు అనేది తీసుకోవాలి. అంతే అండి. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకా అతుకొస్తుంది అనమాట. ఇక్కడ కింది సైడ్కి అయితే సరిపోతుంది, మనకు పైన మాత్రమే ఒక 1 ఇంచ్ అంతా అతుకొస్తుంది. దానికోసం ఇలా ఏమైనా ఒక సైడ్కు చిన్న పీసులు ఉంటే కనుక తీసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా లేదంటే ఈ పీసుల్ని మీరు సమానంగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఇదిగోండి చూడండి, ఇలా కట్ చేసుకోవచ్చు. మనకు చాలా ఎక్కువ అవుతుంది ఇది. అంతే, ఇవి ఇక్కడ ఈ 4 పీసులు ఇక్కడ అతికేసుకుంటే మనం ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా, కరెక్ట్గా ఈ 2 ఇంచులకి ఇట్లా అనమాట. ఇంకా ఇక్కడ అతుకొస్తుంది కాబట్టి సమానంగా కట్ చేసుకోండి. అంతే, అతికేయండి, సరిపోతుంది. అర్థమైంది కదా మీకు, చాలా సింపుల్గా ఈజీగా. అయితే మనకి హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇంకా మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి, గల్ల పీసులు కట్ చేసుకోవాలి. వెనుక బ్యాక్ పార్ట్కు గల్ల పట్టి కట్ చేసుకొని బ్యాక్ బెల్ట్ కూడా ఉంటుంది, అది కట్ చేసుకోవాలి. ఉక్సు కాజా కట్ చేసుకోవాలి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు హ్యాండ్స్ ఈజీగా అర్థమైనాయి కదా. మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే అయిపోయినాయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.